హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి అదేవిధంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వీడియోలు అయితే చేస్తున్నామండి. కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫ్రీ నవోదయ లేకపోతే ఫ్రీ సైనిక్ లేదంటే ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటామండి. చాలా వీడియోలు అయితే ఇప్పటికే రన్ అయ్యాయి. వాళ్ళని పర్సనల్గా వాళ్ళ యొక్క డౌట్లని తెలుసుకుంటూ వాళ్ళ యొక్క డౌట్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మన గ్రూప్లో ఒక సభ్యులు అడిగినటువంటి ఎల్సిఎం గురించి కాస్త వీడియో చేయండి సార్ అని మన గ్రూప్లో అడగడం జరిగింది. అందు గురించి అని చెప్పి ఎల్సిఎం యొక్క పూర్తి వివరంతో కూడినటువంటి వీడియోని ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. మరికెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఇక్కడ ఎల్సిఎం అనేది నెంబర్స్కి ఎల్సిఎం చేయడం ఉంటుందండి. అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఉంటుందండి. టూ టైప్స్ ఆఫ్ ఎల్సిఎం అనేది మనకు ఉంటుంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క నెంబర్స్ ఎల్సిఎం అనేది చేయడం నేర్చుకుందామండి. ఫస్ట్గా దీనిని 2 మెథడ్లో చేయొచ్చండి. సింపుల్ మెథడ్ మనం చేద్దామండి. సో ఈ విధంగా ఎల్సిఎం అనేది చేయాలండి. ఫస్ట్ ఈ 12 అనేది ఏ నెంబర్లో పోతుంది? ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఈ 3 కూడా ఒకే నెంబర్లో పోవాలి. ఫస్ట్ వన్, ఫర్ సపోజ్ ఇది 7 ఉందనుకోండి. సో 3 ఒకే నెంబర్లో పోలేదు. అలాంటప్పుడు కనీసం 2 అయినా ఒకే నెంబర్లో పోవాలి. అలాగా మనం చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ వీలైనంత వరకు 3 ఒకే టేబుల్లో పోతున్నాయా లేదా. ఇప్పుడు సపోజ్ ఇది 2 టేబుల్లో పోతుందండి. 2 6 జార్. ఇది చూస్తున్నట్లయితే 16 అనేది 2 టేబుల్లో పోతుంది. 2 8 జార్. సో ఇక్కడ 8 ఉంది కదండి. 8 అయితే 2 టేబుల్లో పోతుంది. 7 అయితే 2 టేబుల్లో పోదు. సో కనీసం 2 అయినా ఒకే టేబుల్లో పోయేటట్టు చూసుకోవాలి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 నెంబర్లో కూడా 3 నెంబర్స్ కూడా 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయండి. సో 2 టేబుల్ ఇక్కడ వేసుకోవాలి. 3 వెళ్ళిపోతున్నాయి. 2 టేబుల్లో 12 అనేది 6 టైమ్స్ అండి. ఈ 2 అనేది ఇక్కడ ఉంటుంది, ఈ 12 ఇక్కడ ఉంటుంది. ఈ 6ని మనము ఇక్కడ వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా 2 8 జార్ 16. 2 8 జార్ 16. ఈ 2 ఇక్కడ ఉంది, ఈ 16 ఇక్కడ ఉంది. ఈ 8ని మనం ఇక్కడ వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్లో 8 అనేది 2 4 జార్ 8. ఈ 2 ఇదిగోండి, ఈ 4 ఇక్కడ వేయాలి, ఈ 8 ఇక్కడ ఉంటుంది. సేమ్ అదేవిధంగా 6 8 4 ఈ 3 కూడా 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయండి. 2 టేబుల్లో పోతున్నాయండి. సో ఈ 2 టేబుల్లో 6 అనేది 2 3 జార్ కదండి. 2 3 జార్ 6 కదా. సో ఆ 3ని ఇక్కడ వేసుకుంటాం. అదేవిధంగా 2 టేబుల్లో 8 అనేది 4 టైమ్స్. 2 4 జార్ 8. 2 4 జార్ 8. మరి 2 టేబుల్లో 4 అనేది 2 2 జార్ 4. ఇక్కడ చూడండి, ఈ 3 కూడా ఒకే టేబుల్లో పోవడం లేదు. ఈ 2 2 టేబుల్లో పోతుంది, కానీ ఇది పోవడం లేదు. ఈ 2 2 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 2 టేబుల్లో మనం తీసుకోవచ్చు. మరి 2 టేబుల్లో 3 పోతుందా పోదా? 2 టేబుల్లో 2 1 జార్ 2 వస్తుంది, 2 2 జార్ 4 వస్తుంది. కానీ 2 టేబుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే 3 రాదు. కాబట్టి 3 పోదు. కాబట్టి 3ని అలాగే డౌన్ చేసుకుంటాం. మరి 2 టేబుల్లో 4 పోతుందా లేదా? 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్. 2 2 జార్ 4. సో 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్. మరి 2 టేబుల్లో 2 అనేది 2 1 జార్ 2. 2 1 జార్ 2. సో ఈ 2 టేబుల్లో 2 అనేది 1 టైం అండి. 2 1 జార్ 2. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఎల్ షేప్లో వచ్చినటువంటి అన్నీ కూడా
వీటన్నిటిని కూడా మనం మల్టిప్లై చేయాలండి. మల్టిప్లికేషన్ చేయాలి. 2 1 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 2 2s are 4, 4 2s are 6, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 2s are 48, 48 1s are 48. సో ఈ విధంగా మనం వీటి యొక్క ఎల్సిఎంని మనం చేస్తామండి. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 16 and 8 ఈజ్ ఈక్వల్ టు 48. సో ఈ విధంగా మనం నార్మల్గా ఉన్నటువంటి నెంబర్స్కి ఎల్సిఎం అనేది చేస్తామండి. మరి ఇలా ఫ్రాక్షన్లా ఉన్నటువంటి ఇలాంటి ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్గా ఈ యొక్క ఫ్రాక్షన్ ఎల్సిఎం కట్టేటప్పుడు ఈ ఫ్రాక్షన్స్కి అయితే ఒక ఫార్ములా ఉందండి. ఒక ఫార్ములా ఉంది. ఎల్సిఎం రావాలి, ఎల్సిఎం కట్టాలి అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ by HCF of denominators. సో ఈ ఫార్ములాని మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో దీనికి ఎల్సిఎం అయితే మనకి ఏమీ గుర్తుంచుకోకర్లేదు, డైరెక్ట్గా ఎల్సిఎం చేసేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. కానీ ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కట్టాలంటే ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే న్యూమరేటర్స్ని ఎల్సిఎం చేయాలి, అదేవిధంగా డెనామినేటర్స్ని హెచ్సిఎఫ్ చేయాలండి. సో న్యూమరేటర్స్ని ఎల్సిఎం చేయాలి, డెనామినేటర్స్ని హెచ్సిఎఫ్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏ విధంగా చేయాలన్నది ఈ సమ్లో ఉన్నటువంటి సమ్స్కి మనం చూద్దామండి. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎల్సిఎం న్యూమరేటర్స్ చేయాలి కాబట్టి 2కి 4కి 3కి ఎల్సిఎం చేద్దాము. అదేవిధంగా హెచ్సిఎఫ్ 3 6 4కి హెచ్సిఎఫ్ చేద్దామండి. ఈ రెండు కనుక్కొని దీనిలో ప్రతిక్షేపిస్తే అప్లికేషన్ చేసినట్లయితే మనకి ఈ యొక్క ఎల్సిఎం యొక్క ఆన్సర్ వచ్చేస్తుందండి. ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. సో 2 4 3 ఈ మూడు కూడా ఒకే టేబుల్లో ఏదైనా పోతుందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ మూడు ఒకే టేబుల్లో పోవు. ఈ రెండు 2 టేబుల్లో పోతున్నాయి, కానీ ఇది పోవడం లేదు. కానీ 3 ఒకే టేబుల్లో పోవలేదు, కానీ కనీసం 2 అయినా పోతున్నాయి కాబట్టి ఆ 2 టేబుల్ వేసుకోవాలండి. సో 2 1s are 2. చూడండి, 2 1s are 2. మరి ఇక్కడ కామన్ వేసుకోవాలి. 2 టేబుల్లో 4, 2 2s are 4, 2 2s are 4. సో 2 వేసుకోవాలి. మరి ఈ 2 టేబుల్లో 3 క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్లో 3 వస్తుంది? అసలు ఎక్కడ రాదు. 2 1s are 2, 2 2s are 4, కానీ అక్కడ 3 అనేది కనిపించదు. కాబట్టి ఈ 3ని అదే విధంగా మనం వేసేసుకోవాలి ఒకవేళ క్యాన్సిల్ అవ్వని పక్షంలో. సో ఇవన్నిటిని మనం ఏం చేయాలి? ఇందాక ఆల్రెడీ ఎల్సిఎం నేర్చుకున్నాము, దానిలో మల్టిప్లై చేసినట్లే ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేసేద్దాం. ఇక్కడ ఏదైనా ఒకే టేబుల్లో పోతుందా? 1 టేబుల్లో పోతుంది, కానీ అది వేస్ట్. మరలా అవే కదా నెంబర్ వస్తే 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, మరలా అవే నెంబర్లు వస్తాయి. కాబట్టి 1 టేబుల్ వేయక్కర్లేదు, మిగతా ఏమైనా టేబుల్లో పోతున్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏ టేబుల్లోనే కూడా పోవు. అప్పుడు మనం వీటన్నిటిని కూడా మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. సో చూద్దాము. 2 1s are 2, 2 2s are 4, 4 3s are 12. సో ఆన్సర్లో ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 12 వచ్చింది. మరి సో మరలా ఎల్సిఎం మరొక లెక్క చేయగలిగాము ఇక్కడ. ఇప్పుడు హెచ్సిఎఫ్ కూడా నేర్చేసుకుందామండి. హెచ్సిఎఫ్ కూడా నేర్చేసుకుందాం. ఇందులో ఏదైతే చిన్న నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఇయర్లో వేస్తామండి. లెఫ్ట్ ఇయర్లో వేయాలి. తర్వాత చిన్న నెంబర్ని తీసుకోండి.
అది ఇక్కడ వేద్దాం. వేసిన తర్వాత 3 1 0 3 అంతే కదండి. ఇలా వచ్చిన తర్వాత మరలా ఈ నెంబర్ని ఇక్కడ వేసుకోవాలండి. ఈ నెంబర్ని ఇక్కడ వేసుకోవాలి. సో 1 3 0 3. సో రిమైండర్ 0 వచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3 తీసుకున్నాము, ఇందులో చిన్నది, ఇందులో మిడిల్లో ఉన్నది, ఇది ఇక్కడ వేసుకున్నాము. సో 3 1 0 3 వేసుకున్నాము. 4లో 3 సబ్ట్రాక్షన్ చేసాము. 4లో 3 తీస్తే 1 వచ్చింది. ఇలా మరలా బ్రాకెట్ పెట్టి ఏదైతే ఫస్ట్ బ్రాకెట్లో వేసామో, ఫస్ట్ లెఫ్ట్ ఇయర్లో ఏదైతే వేసామో మరలా ఇక్కడ వేసుకుంటాం. అలా ఎంతవరకు చేయాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ మాస్టర్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి. అక్కడ రాలేదు కానీ చెప్తున్నాను, మరలా ఇక్కడ ఉన్న తీసుకోవాలి. అలా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ 0 వచ్చింది కదా, 0 వచ్చినంత వరకు చేయాలి. ఇప్పుడు ఈ 3కి 4కి ఎస్ఎఫ్ ఎంత అయ్యింది అంటే ఆన్సర్ ఇది కాదండి. ఆన్సర్ ఇది కూడా కాదు. ఆన్సర్ ఏదంటే ఇది ఆన్సర్. ఈ 3కి ఈ 4కి వచ్చినటువంటి ఎస్ఎఫ్ 1. ఆ 1తో ఈ 6ని మనం తీసుకోవాలి. సో 1 6 ఆర్ 6. మళ్ళీ రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. మరలా ఇక్కడ వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, మరలా బ్రాకెట్ వేసి మరలా ఈ బ్రాకెట్లో వేయాలి. అలాగా రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. సో ఎప్పుడైతే 0 వచ్చిందో ఆన్సర్ ఇది కాదండి. ఆన్సర్ ఇది కూడా కాదు. ఆన్సర్ అనేది ఇదండి. ఎస్ఎఫ్ 1 వస్తుందండి. అంటే 3కి 6కి 4కి ఎస్ఎఫ్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. ఎల్సిఎం 12 వచ్చింది, ఎస్ఎఫ్ 1 వచ్చింది. సో ఈ దీనిలోనే ప్రతిక్షేపిద్దాం. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 12 వచ్చింది బై ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్కి ఎస్సిఎఫ్ చేస్తే ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి 1. 12/1 అంటే 12. సో ఈ విధంగా మనము ఎల్సిఎఫ్ ఎస్ఎఫ్ ఈ విధంగా చేస్తామండి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.